ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలు చేయడానికి కంకణం కట్టుకొని కూర్చుంది. మరి దానికి సంబంధించి నిధులు ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నాయంటే ఇప్పటికే కేంద్రాన్ని కలిసొచ్చారు సీఎం రేవంత్, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. వీళ్ళిద్దరూ కలిసి కేంద్రాన్ని కలిసొచ్చిన తర్వాత ఈ 6 గ్యారెంటీల అమలుకి ఎంతవరకు శ్రీకారం చుట్టారు, ఇది ఎంతవరకు సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది? మిగతా డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి. ప్రస్తుతం అయితే ఈ 6 గ్యారెంటీల అమలుకి 100% తమ వంతు కృషి చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఈ 6 గ్యారెంటీలు అమలు చేయడానికి ఎంతవరకు సాధ్యపడుతుంది? ప్రజల్లో ఎలాంటి డిస్కషన్ నడుస్తోంది దీనికి సంబంధించి? ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకాలను చూసే ప్రజలు ఓట్లు వేశారని కొంతవరకు మనకు తేలిపోయిన అంశమే. అయితే ఈ పథకాలు వాళ్ళ వరకు అందుతాయా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఒక క్లారిటీతోనే ఎవరైనా చెప్పొచ్చా? మౌని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు మాత్రం వాళ్ళకి గుదిబండల మారే పరిస్థితి కనిపిస్తుంది. అంటే వ్యూహాత్మక కర్ణాటకను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఇచ్చారు. అక్కడ ఆర్థిక వనరులు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఉన్న ఆర్థిక వనరులు బట్టి అక్కడ ఇచ్చారు. ఇక్కడ కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని దించాలనే కక్ష కోపం ప్రజల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్న నేపథ్యంలో ఈ 6 గ్యారెంటీల అమలుకి కోరుకున్నారు. ముఖ్యంగా 6 లక్షల కోట్ల రూపాయలకి అప్పులు ఉన్న నేపథ్యంలో వాటికి వడ్డీలు కట్టాలంటే వచ్చే బడ్జెట్ సరిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆర్థిక వనరులు చూసుకోవడానికి ముఖ్యంగా వెతుకులాడుతుంది. దాంట్లో భాగంగానే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మోడీని కలిశారు. ఆర్థిక వనరులు సమీకరించుకోవాలి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలి అని చెప్పట్టునే పునర్విభజన చట్టంలో ఐఐఎం, అలాగే ఇతర శాఖలకు సంబంధించిన నిధులు ఇవ్వాలి. అలాగే రాష్ట్ర విభజన అంశంలో పొందుపరిచినందుకు ఇన్సెంటివ్లు కూడా అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత కొన్ని ఆర్థిక లోట్లు ఏమన్నా ఉంటే తీరుస్తామని చెప్పని అప్పుడు ఈ పొందుపరిచారు రాష్ట్ర విభజన చట్టంలో. వాటిని అమలు చేయాలన్నారు. అలాగే ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక జాతీయ ప్రాజెక్ట్ ను కూడా మీరు ప్రకటించాలని చెప్పంటారు. అయితే దాని మీద సరైన డిపిఆర్ లేవని ఇంతకుముందు తిరస్కరణ గురైన నేపథ్యంలో ఇప్పుడు డిపిఆర్ లో అడావుడి చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ 6 గ్యారెంటీలు అమల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ పెద్దలకి ఇటు ప్రభుత్వానికి కొంత బొప్పిగట్టేలా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణాళికాబద్ధంగా వెళ్తే తప్ప అది ఇప్పుడున్న ఆర్థిక వనరులు వీళ్ళు చేసిన గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంగా చేసిన దాదాపు 6.5 లక్షల కోట్లకి వడ్డీలు కట్టాలి. ప్రతి కార్పొరేషన్ నుంచి పెట్టి డబ్బులు తీసుకొస్తున్నారు. వీళ్ళు శ్వేతపత్రం విడుదల చేసిన శాఖల వారీగా ఎంత లోటు బడ్జెట్ ఉంది అనే దాని మీద కూడా శ్వేతపత్రం విడుదల చేసిన నేపథ్యంలో తీసుకొచ్చిన రుణాలకి అప్పులు కట్టము, అలాగే రిటైర్మెంట్ చేసే ఉద్యోగులకి డబ్బులు ఇవ్వబడుతుందని చెప్పని వాళ్ళకి 3 సంవత్సరాల పదవి విరమణ వయసును పెంచిన నేపథ్యంలో వాళ్ళు కూడా వేలల్లో ఉన్నారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే తలకు మించిన భారంగా పరిణమించే పరిస్థితి. అలాగే ఈ 5 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు అయిపోయింది, చేయూత అయిపోయింది, యువ వికాసం అయిపోయింది. అలాగే ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్సు అంటే బస్సులు దాదాపు 50% బస్సులు ఫ్రీ బస్సులు నడుస్తున్నట్టుగానే పరిగణన తీసుకోవాలి. ఈ నేపథ్యంలో కొత్తగా వీళ్ళు ఏదైనా ఒక పరిశ్రమ స్థాపించాలన్నా ఒక బడ్జెట్ 10,000 కోట్లు 5,000 కోట్లు పెట్టి ఒక ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసే అంత ధైర్యం కూడా లేని పరిస్థితుల్లో వీళ్ళు సాగిలబడ్డట్టే, కేంద్ర ప్రభుత్వం వద్ద సాగిలబడ్డట్టే అనుకో చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్థిక శాఖ మంత్రిగా ఇటు బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి కూడా ఆర్థిక నిపుణుడు కూడా బట్టి విక్రమార్క. ఎందుకంటే పూర్వంలో ఆయన ఆంధ్ర బ్యాంకు డైరెక్టర్ గా పనిచేసిన నేపథ్యంలో కొంత ఆర్థిక వ్యవహారాలు తెలిసిన వ్యక్తిగా, పట్టున్న వ్యక్తిగా ఇద్దరు కలిసి మోడీని మా రాష్ట్రాన్ని ఆదుకోవాలి, కొత్తగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మీరు రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అంశాలతో పాటు మాకు రావాల్సిన శాఖల వారిగా రావాల్సిన సొమ్మును కూడా మాకు అంటే మాక్సిమం గా అవి ఒక 15,000 కోట్ల రూపాయలు ఉన్నట్టుగా సమాచారం ఉంది. అంటే వివిధ శాఖలకు స్పెండింగ్ అంటే కేంద్ర గ్రాంట్ గా వచ్చే సొమ్ము, జిఎస్టీ అయితే ఇతర వచ్చే సొమ్ములు అయితే దీంతో పాటే ఎఫ్ఆర్బిఎం కూడా పరిధి పెంచాలి, 1% 2% పెంచాలని చెప్పి వినతి కూడా ఇచ్చినట్టుంది. ఈ 6 గ్యారెంటీలు ఎలా అమలు చేయాలని అమలు చేయకపోతే రేపు భవిష్యత్తులో వీళ్ళని విశ్వసించే పరిస్థితి లేదు. ఎందుకంటే అధిష్టానం గ్యారెంటీ ఇచ్చింది. అధిష్టానం పెద్దలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సహా డిక్లరేషన్ల రూపాయన ప్రాంతాల వారీగా ఇచ్చిన నేపథ్యంలో రేపు జనం విశ్వసనీయత పోతుంది. కాబట్టి మాక్సిమం గా అంటే కోతలు పెట్టేయడం సరే అమలు చేసే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అభివృద్ధి కంటే సంక్షేమమే మిన్నగా ఉంది.
ఎందుకంటే ఆర్థిక సరళీకృత విధానాలు వచ్చిన తర్వాత ప్రైవేటీకరణకి మోసు చూపుతూ వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళతో వచ్చే రాయల్టీని ప్రభుత్వం పరంగా తీసుకుంటుంది. ఇంతకు ముందు గత 2000కు ముందు అయితే ఏ ప్రాజెక్టు కట్టాలన్నా, ఏ రోడ్డు వేయాలన్నా, ఏ బడి కట్టాలన్నా కూడా గవర్నమెంటే కట్టాల్సిన పరిస్థితి. ఇప్పుడు అలా కాకుండా ఆపరేషన్ బిల్ట్ ఆపరేషన్ అనేది చెప్పండి, రోడ్లు ఇస్తున్నారు, విమానాశ్రయాలు ఇస్తున్నారు, బస్ స్టాండ్లు ఇస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు తాకట్టు పెట్టే ఈ సొమ్ము కార్పొరేషన్ల ద్వారా తాకట్టు పెట్టి సొమ్ము వసూలు చేసుకొని వాటిని ఈ 6 గ్యారెంటీలకి మళ్లించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దాదాపు 82,000 కోట్ల రూపాయలు విద్యుత్ శాఖ బకాయిలు ఉన్నాయి. అలాగే లోటు బడ్జెట్ కూడా ఇటు ఆర్టీసీకి సంబంధించినంత వరకు లోటు బడ్జెట్ ఉంది. ఈ ప్రతి శాఖ సంబంధించిన తాగునీటి బాధలు అంటే ఇప్పుడు కాళేశ్వరం కట్టినప్పుడు ఇప్పుడు అది 1,00,000 కోట్ల పైసలకు దాటింది. 1 ఎకరానికి పండించడానికి దాదాపు 40,000 రూపాయలు ఖర్చు వస్తుందని చెప్పనంటున్నారు. ఆ కాళేశ్వరం కూడా కుంగిపోయిన నేపథ్యంలో దాన్ని మళ్ళీ పునర్నిర్మితం చేయాలంటే దానికో 20,000 కోట్లు అయితే అని చెప్పని అంటున్నారు. ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు కూడా చేతులెత్తేసే పరిస్థితుంది. ఎందుకంటే మేము డిజైన్ చేసి ఇచ్చారు కాబట్టి కట్టాము, ఆ డిజైన్ లోపం ఉంది, మా లోపం లేదని చెప్పని ఎల్ఎన్టీ వాళ్ళు తప్పుకుంటున్నారు. అంటే ప్రతి శాఖ కూడా ఆర్థికంగా కుంగిపోయింది, పాతాళంలో ఉన్న నేపథ్యంలో వీళ్ళు ఆర్థిక నిపుణులు, అందుకనే రంగరాజన్ వచ్చి కలిసిపోయాడు మాజీ ఆర్బీఐ గవర్నరు, ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. 6 గ్యారంటీలు కనుక అమలు చేయలేని పరిస్థితిలో ఉంటే కాంగ్రెస్ పార్టీ పుట్టి మునిగే పరిస్థితి ఉంది. అయితే ఈ అమలు చేస్తున్నామని 3 నెలల కాలం పార్లమెంట్ ఎన్నికల వరకైనా సరే వాళ్ళు అమలు చేసే కొంతమేర అమలు చేస్తే వాళ్ళకి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 10-12 సీట్లు వచ్చే పరిస్థితి, లేకపోతే రాని పరిస్థితి ఉంది. అందుకనే ముందస్తుగానే బట్టి విక్రమార్క అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా వెళ్లి ప్రధానమంత్రిని కలిశారు. అంటే ఇతర మంత్రుల్ని కలవకుండా ప్రధానమంత్రికి విజ్ఞాపన చేశారు. అంటే కేంద్ర స్థాయిలో భారతదేశ ప్రధానమంత్రిగా నిధులు గానీ ఏదన్నా అసలు వెసులుబాటు కల్పించాలని చెప్పని అప్పీల్ చేశారు. అంటే తగిల బడ్జెట్ కిందనే లెక్కొచ్చు. కానీ వీళ్ళ విన్నపాలని కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు ఆహ్వానిస్తుంది, ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందని చూడాలి. ఎందుకంటే కేసీఆర్ కూడా వెళ్ళాము అని చెప్పండి. ఎందుకంటే చుట్టుపక్కల మొత్తానికి మీరు చెప్పినట్టే కరెక్టే. ఓవరాల్ గా ఎంతవరకు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ గా నిలుస్తుంది? 6 గ్యారెంటీల అమలుకి కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది? 6 గ్యారెంటీలు అమలు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తమ పేరు నిలబెట్టుకోవడానికి కావచ్చు, లేదా ఇకపై తమ ముందుకు సాగాలి అంటే ఈ 6 గ్యారెంటీలే కీలకం కాబట్టి 100% నెరవేర్చడానికి రెడీగా ఉంది. మరి ఒకవేళ నెరవేర్చకపోతే ఖచ్చితంగా ప్రతిపక్ష బాధ్యత పోషించడానికి, వాగ్బాణాలు సంధించడానికి ప్రతిపక్షం కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది. మరి చూడాలి, కాంగ్రెస్ ప్రభుత్వం తను ప్రకటించిన 6 గ్యారెంటీలను నెరవేర్చడానికి అప్పు చేస్తుందా, లేదా తన చాతుర్యాన్ని ఉపయోగించి రాజకీయ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఆర్థికంగా నిలదొక్కుంటుందా అని. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.